హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి వార్త చెప్పుకోవచ్చు. ఇండియన్ రైల్వేలో 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో మొత్తంగా 1074 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్లో భాగంగా 10తో పాటు ఐటీఐ ఇన్ ఎనీ బ్రాంచ్, డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ మరియు బీటెక్ ఇన్ ఎనీ బ్రాంచ్, ఎంబీఏ మరియు ఏదైనా డిగ్రీ అనగా బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ, బీజెడ్సీ, బీసీఏ సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం అయితే తెలంగాణ వారి కోసం హైదరాబాద్లో, ఏపీ అభ్యర్థుల కోసం వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో గల DFCCIL డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో దాదాపు 1074 పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మొత్తంగా ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల కంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఏప్రిల్ 24 నుంచి మే 23 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీరికి ఫస్ట్ CBT వచ్చేసి జూన్ 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ని బట్టి CBTతో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి పోస్ట్ డీటెయిల్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మొదటిగా జూనియర్ మేనేజర్ లెవెల్ పోస్టులకు సంబంధించి శాలరీ పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000కు శాలరీ పే స్కేల్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో పోస్ట్ వైజ్ వేకెన్సీ చూసినట్లయితే జూనియర్ మేనేజర్ సివిల్ కేటగిరీకి సంబంధించి బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్తో 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ వారి జూనియర్ మేనేజర్ సివిల్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తంగా 31 వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ BD పోస్ట్కి వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు 2 years MBA లేదా PGDBA లేదా PGDBM లేదా PGDM ఇన్ మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్, ఫినాన్స్ సంబంధించి ఆయా కేటగిరీలో 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ BD పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తంగా 77 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ మెకానికల్ సంబంధించి బీటెక్ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ECE లేదా ఆటోమొబైల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తంగా 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి పోస్టులకు 30,000 నుంచి 1,20,000 శాలరీ పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వేకెన్సీస్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ కేటగిరీ సంబంధించి సివిల్ కేటగిరీలో మొత్తంగా 73 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉన్నారు ఈ ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సంబంధించి మొత్తంగా 42 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ పవర్ సప్లై, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ మరియు డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి పోస్టులకు వచ్చేసి మొత్తంగా 87 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ లేదా మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఆయా బ్రాంచెస్లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ సంబంధించి డిప్లొమా ఇన్ ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏదైనా గ్రాడ్యుయేషన్తో దాదాపు 237 వేకెన్సీ ఉండడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ BD పోస్టులకు వచ్చేసి మొత్తంగా 237 వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఈ పోస్టులకు వచ్చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా గ్రాడ్యుయేషన్ అనగా బీటెక్, బీ ఫార్మసీ, BSc, BJC, BCA, BED సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో ఉన్నవారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ BD పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ సంబంధించి మొత్తంగా 3 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్ సంబంధించి 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉన్నారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి పోస్టుకు పే స్కేల్ వచ్చేసి 25,000 to 68,000 వరకు శాలరీ పే స్కేల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ క్యాడర్ సంబంధించి 135 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి
10వ తరగతితో పాటు 2 ఇయర్స్ ఐటీఐ సంబంధించి ఎలక్ట్రికల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు అప్రెంటిస్షిప్ ఎవరైతే యాక్ట్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రమే పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అనగా 10+2 ఐటీఐతో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ సంబంధించి ఆయా క్యాడర్స్ నుంచి ఐటీఐతో పాటు యాక్ట్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ 60% మార్క్స్తో ఉన్నవారు మాత్రమే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మొత్తంగా 147 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతితో పాటు ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టీవీ అండ్ రేడియో మరియు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటా నెట్వర్కింగ్ సంబంధించి ఆయా బ్రాంచెస్లో 60% మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ పోస్టుకు సంబంధించి మొత్తంగా 225 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకు వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అనగా బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ, బీసీఏ, బీజెడ్సీ, బీఈడీ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బీడీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ సంబంధించి మొత్తంగా 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటి క్వాలిఫికేషన్ వచ్చి 10తో పాటు ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 60% మార్క్స్తో పాటు యాక్ట్ అప్రెంటిస్షిప్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తంగా ఈ విధంగా 1074 పోస్టుల భర్తీగా ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అండ్ మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తంగా అన్ని పోస్టులకు సంబంధించి అక్కడ ఇచ్చిన 60% మార్క్స్ అనేది మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసే టైంలో. సో నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్లో భాగంగా చూసినట్లయితే ఏజ్ లిమిట్లో భాగంగా జూనియర్ మేనేజర్ లెవెల్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో అభ్యర్థులు గమనించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే దానికి సంబంధించి రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీ వారి క్యాస్ట్ సర్టిఫికేట్లను కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంది. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలనుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి సంబంధించి ఇక్కడ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు రూల్స్ వర్తించినట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్గా అర్హత పొందవచ్చు. సో నెక్స్ట్ మరికొన్ని వివరాల్లో భాగంగా చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ వేరియస్ పోస్టులకు డిఫరెంట్గా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ మేనేజర్ సివిల్ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. జూనియర్ మేనేజర్ ఈ లెవెల్ పోస్టులు అన్నిటికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు వీరికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి పూర్తిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆపరేషన్స్ అండ్ బీడీ సంబంధించి మొదటగా అన్ని పోస్టులకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పోస్ట్ని బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ, దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి క్లారిటీగా తెలుసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 2 hours డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో సిలబస్ వివరాలను ప్రొవైడ్ చేయడం జరిగింది అనాక్సరీ 3లో. మీరు నోటిఫికేషన్లో ఈ సిలబస్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. 4 తప్పు సమాధానాలకు 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. మరియు సిబిటీ ఎగ్జామినేషన్ సంబంధించి క్వాలిఫైయింగ్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40% మార్క్స్, ఎస్సీ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 25 మార్క్స్తో రావాల్సి ఉంటుంది. అనగా ఎస్సీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 30 మార్క్స్తో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 25 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే విధంగా 40%, 30%, 25% మార్క్స్ మీరు వస్తే మాత్రమే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారు. సో ఫైనల్గా అయితే మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉన్న పోస్టులను బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మీ పోస్ట్ని బట్టి మిగతా స్టేజెస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకైతే తెలంగాణ వారికి హైదరాబాద్లో, ఏపీ వారికి అయితే వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడ్డాయి. ఎగ్జామినేషన్ ఫీజులో భాగంగా పోస్టును బట్టి జూనియర్ మేనేజర్ లెవెల్ పోస్టులకు వచ్చేసి 1000 రూపీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులకు వచ్చేసి 900 రూపీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 700 రూపీస్ అనే ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారైతే ఎటువంటి ఫీ అయితే పే చేయనవసరం లేదు. వీరు డైరెక్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారైతే కంపల్సరీ మీ రిజర్వేషన్ సర్టిఫికేట్ పొందుపరిస్తే మాత్రమే మీకు ఈ విధంగా ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మొత్తంగా అయితే DFCCIL తరఫు నుంచి దాదాపు 1074 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మీకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.